నిబంధన లేకపోతే ఆశీర్వాదం లేదు. ఆయనతో నిబంధన చేసుకున్న వారే ఆయన ప్రజలు. ఎండవేళ నీళ్లు చేదుకోవడానికి వచ్చిన ఆ స్త్రీ ఆ కడవను బావి దగ్గర వదిలిపెట్టి యేసయ్య చేత సంధించబడి ఆ కడవను అక్కడే వదిలిపెట్టి లోకానికి వెళ్ళి సాక్ష్యం ఇస్తుంది. ఇదిగో నా జీవితాన్ని బట్టబయలు చేసిన వాని గురించి మీకు తెలియజేస్తాను రండి. నా జీవితాన్ని మార్చిన వాని గురించి మీతో మాట్లాడుతాను రండి. నా కన్నులు చూచిన వాని గురించి, ఓ పరిశుద్ధుని గురించి, పాపమే లేని ఒక వ్యక్తిని గురించి మీకు సాక్ష్యం ఇస్తాను రండి అని ఆనాటి నుండి తన పాపం అనే కడవను విడిచిపెట్టి, తన వ్యభిచారం అనే కడవను విడిచిపెట్టి నాటి నుండి ఆ సమరయ స్త్రీ యేసయ్య కొరకే బ్రతకడం ప్రారంభించింది. యేసయ్య కొరకే సాక్ష్యం ఇవ్వడం ప్రారంభించింది. యేసయ్య కొరకే అడుగులు వేయడం ప్రారంభించింది. ఇక మీదట నా శరీర ఆశల కోసం నేను బ్రతకను, నా శరీర కోరికలు తీర్చుకోవడానికి నేను బ్రతకను, నా శరీరాన్ని బలిపీఠం మీద బలర్పిస్తున్నాను, నా ఆశలు శరీరం మీద బలర్పిస్తున్నాను, నన్ను నేను పీఠం మీద బలర్పిస్తున్నాను. ఇక మీదట బ్రతుకుతే క్రీస్తు కొరకే బ్రతుకుతాను. అపోస్తలుడైన పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఒకప్పుడు హింసకుడు, దోషకుడు, హానికరుడు. అలాంటి వాడు యేసయ్య ఎప్పుడైతే తను దర్శించాడో, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటే అర్థం ఏంటి? నేను బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతాను, ఒకవేళ దేవుని కొరకు బ్రతకలేనప్పుడు చావే నాకు లాభం అన్నాడు ఆయన.